డియర్ జే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఐజర్ టు అడ్మిషన్ 2026 సంబంధించిన ఈ యొక్క అప్లికేషన్ స్టార్ట్ అయిపోయిందాం. ఇక్కడ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, ఐజర్ మరి ఎగ్జామినేషన్ రాయటం వల్ల మనం బ్రీఫ్గా ఒక అండర్స్టాండింగ్ వద్దాం. ఒకటి ఐజర్ బెరంపూర్ ఒకటి, రెండోది భోపాల్, కోల్కత్తా, 3 మొహాలి, 4 పూణే, 5 తిరువనంతపురం, 6 7 తిరుపతి, 7 ప్లస్ ఐఐసి బెంగళూరు ప్లస్ ఐఐటి మెడ్రాస్ ప్లస్ ఐఐటి గౌహతి ప్లస్ ఐఐఈఎస్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సింబపూర్ వాటర్. దీనిలో మంచి కోర్సులు వచ్చే అవకాశం, రీసెర్చ్లో మంచి కోర్సులు మీకు దొరికే అవకాశం ఉంది. మరి కోల్కత్తాలో భోపాల్లో అయితే బీటెక్ జరుగుతుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ భోపాల్ ఎకనామిక్ కెమికల్ ఇంజనీరింగ్ భోపాలంలో బీటెక్ మంచి అవకాశాలు ఇక్కడ కూడా. దీనిలో ఇక బ్రీఫ్గా చెప్పాలంటే ఇప్పుడు మనం అప్లై చేసుకొని ఇప్పుడు లోపు అప్లై చేసుకోవాలి. అప్లై నౌ అని మనం ఇక్కడ క్లిక్ చేసి మనము జూన్ 7న అయితే మనకి ఎగ్జామినేషన్ జూన్ 5 నుంచి ఆల్రెడీ అప్లికేషన్ పోర్టల్ అయితే స్టార్ట్ అయిపోయిందమ్మా. మనకి 13వ తారీఖు జూన్ 5 అన్నాను, మార్చ్ 5 నుంచి అప్లికేషన్ పోర్టల్ స్టార్ట్ అయిపోయింది. ఏప్రిల్ 13 లాస్ట్ డేటు. కరెక్షన్ అయితే ఏప్రిల్ 16 నుంచి 18 వరకు. రిలీజ్ ఆఫ్ హాల్ టికెట్ మే 24. మరి అదేవిధంగా టెస్ట్ ఎగ్జామినేషన్ అయితే 7వ తారీఖు. జూన్ 7న ఆన్సర్కి అదే రోజు రిలీజ్ అవటం అయితే జరుగుతుంది. తర్వాత 4న రెస్పాన్స్ షీట్ వస్తుంది. పోర్టల్ క్లోజ్ 13. తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ సెలక్షన్ ఇన్ఫర్మేషన్ మీకు జూన్ 21 ఆ ప్రాంతం వరకు. ఇక్కడ కూడా జోసా జరిగేటప్పుడు మీకు జరుగుతుందమ్మా, ఇబ్బంది ఏమీ లేదు. దీనికి సంబంధించిన ఇన్స్టిట్యూట్లో ఫీజులు అవి ఏ విధంగా అప్లై చేయాలి ఒకసారి చూసి మీరు ప్రతి ఒక్కళ్ళు అప్లై చేయాలంటే సింపుల్ అమ్మ. ఇక్కడ అప్లై చేయడానికి సింపుల్గా ఇక్కడికి వెళ్ళి మనం దీన్ని క్లిక్ చేస్తే సరి. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేద్దాం, ఎట్లా జరిగిద్దో మరి చూద్దాం. ఇక్కడ ముందు అప్లై చేయడానికి ఏమేమి కావాలో వీళ్ళు అడుగుతారు కదా, లోడింగ్ అవుతుంది. ఈ లోడింగ్ కైండ్లీ యూజ్ మీరు సాధ్యమైనంత వరకు స్టూడెంట్స్ అందరూ కూడా మొబైల్ ఫోన్లో ఎటువంటి పరిస్థితుల్లో చేయదాం. యూజ్ ల్యాప్టాప్, డెస్క్టాప్ మాత్రం వాడండి. ఈ 2 వాడుకోండి. మరి మొబైల్ ఫోన్లో అనవసరంగా నాకు మొబైల్ వచ్చేస్తుంది మిస్టేక్స్ జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈజ్ రికమెండెడ్, నేనేం చెప్పలేదాం చూడండి ఇక్కడ. ఇట్ ఈజ్ రికమెండెడ్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ యూజింగ్ డెస్క్టాప్ అండ్ ల్యాప్టాప్. అంటే మనకి ల్యాప్టాప్, డెస్క్టాప్లో టైప్ చేయడానికి వీలుగా ఉంటుంది, ఎటువంటి ఎర్రర్స్ లేకుండా. అది గుర్తుపెట్టుకోండి. మీరు అనవసరమైన ప్రయోగాలు చేసి మీ లైఫ్ని పాడు చేసుకోవద్దు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం నంబర్ 1 ఇక్కడికి వెళ్ళినప్పుడు రిజిస్టర్ చేసుకోండి. నంబర్ 1 పాయింట్ ఇక్కడ ప్రతి ఒక్కరు నంబర్ 1 రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వెళ్తే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఎక్స్పాండ్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇది రిజిస్ట్రేషన్ ఇక్కడ ఉంది కదా, ఫుల్ నేమ్, ఈ నేమ్ ఇవ్వండి. 10th క్లాస్లో ఏ విధంగా ఉందో ఎక్స్ క్లాస్. ఆధార్ మర్చిపోండి, ఇక ఆధార్ స్టోరీ మనకు వద్దు. ఆధార్ వల్ల చాలా గొడవలు వచ్చేస్తున్నాయి. సాధ్యమైనంత వరకు 10th క్లాసులు ఎట్లా ఉందొచ్చుకోండి. డేట్ ఆఫ్ బర్త్ అన్ని 10th క్లాస్. ఇదిగో ఇక్కడికి చూడండి, నేమ్ షుడ్ బి యాజ్ పర్ 10th 12th క్లాస్ సర్టిఫికేట్. డోంట్ యూజ్ ఆధార్ డేటాను యూజ్ చేయొద్దు. కావాలంటే మీరు ఆధార్ డేటాను యూజ్ చేయడం. 2 మిక్స్ చేస్తే ఏంటంటే స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అందుకు ఒకటే చెప్తాను నేను. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ రాసుకోండి, మేలా ఫీమేల్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సిటిజన్షిప్, ఇమ్మిగ్రేషన్, మీకు ఇక్కడ సిటిజన్షిప్ కూడా వస్తుంది. ఇండియన్ అయితే ఇండియన్ పెట్టండి. మనం అందరం దాదాపు స్టూడెంట్స్ 99% ఇండియన్ అంటే ఓసీఐ, ఫారెన్ నేషనల్, ఆ విధంగా. ఇక నెక్స్ట్ పోతే మీరు కంట్రీ కోడ్, మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీ కంట్రీ కోడ్, మన కంట్రీ కోడ్ ఎంత 91 అమ్మ. ఇక్కడ మొబైల్ నంబరు సో అండ్ సో డేటా 10 డిజిట్ మొబైల్ నంబర్ మీదే ఇవ్వండి. ఎవర్ సెల్ఫ్ మొబైల్ నంబర్ అంటే పక్కింటి వాళ్ళది, ఎదురింటి వాళ్ళది, అంకుల్ది, ఆంటీది ఇస్తే మంచిది కాదు. వాళ్ళు ఎక్కడ ఉంటారో మీరు ఎక్కడ ఉంటారో, ఫాదర్ది మదర్ది కూడా మంచిది కాదు. మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ మీదే ఇవ్వండి అమ్మ, మీ మొబైల్ నెంబరు, యువర్ సెల్ఫ్ అనమాట. ఇక్కడ రీఎంటర్ చేయండి. ఈ రిజిస్ట్రేషను, ఈ డేటా చాలా ఇంపార్టెంట్ డేటా. ఇది మార్చడానికి రాదు. ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే మీరు మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ, నంబర్ 1 మొబైల్ నెంబరు, ఈమెయిల్, ఈ 2 మారవటానికి రాదు. ఎందుకంటే స్టూడెంట్స్ ఇక్కడ పేరు కూడా కరెక్ట్గా ఇవ్వండి. ఈ పేరు కూడా, ఇది కూడా కరెక్ట్. డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే చాలా చాలా మంచిది. ఈ మిస్టేక్ చేయకూడదు. ఇక్కడ చూడండి, అగ్రి అన్న తర్వాత మనము
ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఈ నంబరు పెట్టేసినప్పుడు అగ్రి రీవెరిఫై చేసుకుంటుంది. ఎందుకంటే నేను ఇవ్వలేను, ఎందుకంటే మళ్ళీ నా మొబైల్ నెంబర్ ఇవ్వాలి, నాకు ఓటీపీ వస్తుంది. తర్వాత మీకు ఈ విల్ గెట్ ఓటీపీ అదండి మీ మొబైల్ నంబరు. వాళ్ళు ఏంది మీ మొబైల్ నెంబర్ ఒరిజినలా కాదా, డూప్లికేట్ మొబైల్ నెంబర్, తప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చారా లేదా వాళ్ళు చెక్ చేసుకుంటే ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఫర్దర్ మీకు అక్కడ ఇంకా అప్లికేషన్ ఫిల్ చేయటం అయితే జరుగుతుంది. తర్వాత కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడు. ఇమేజ్ అప్లోడ్ ఇన్స్ట్రక్షన్స్, క్లిక్ హియర్, ఆల్రెడీ రిజిస్టర్డ్ అండ్ లాగిన్, క్లిక్ హియర్, రిజిస్టరు, ఈ విధమైన డేటా కూడా వీళ్ళు ఇచ్చారు. ఇక్కడ ఇమేజ్ అడ్మిషన్ అప్డేట్ ఇక్కడ చూద్దాం, ఒకసారి చూస్తే వీళ్ళు ఏం అడుగుతారో చూద్దాం. సేమ్ అదే వెబ్సైట్కి అయితే వస్తున్నాం. తర్వాత ఇమేజ్ రిస్ట్రిక్షన్స్ ఈ విధంగా ఉండే ఇమేజ్ రిస్ట్రిక్షన్స్ ఇది కూడా చూద్దాం. ఇమేజ్ అప్లోడ్ రిస్ట్రిక్షన్స్, ఇమేజ్ కరెక్ట్గా ఉండాలి. గైడ్ లైన్స్ ఫర్ స్కానింగ్ అప్లోడ్ డాక్యుమెంట్స్, అప్లోడ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్, హైట్, ఇది ఏ విధంగా మీ యొక్క ఫోటో ఉండాలి. ఎట్లా పడితే అట్లా సాధ్యమైనంత వరకు నీట్గా ఉండేటట్టు మరి స్టూడియోకి వెళ్ళి ఒక ఫోటో, పాస్పోర్ట్ ఫోటో దిగండి. మీ యొక్క మొబైల్లో దిగితే అది కరెక్ట్గా వస్తుందో రాలో తెలియదు కాబట్టి క్యాండిడేట్ షాల్ రిక్వైర్డ్ అప్లోడ్ ఫోటోగ్రాఫ్, ఆ ఫోటోగ్రాఫ్ వైట్ బ్యాక్గ్రౌండ్ వితౌట్ బార్డర్ క్లియర్లీ, వైట్ బ్యాక్గ్రౌండ్ వైట్గా ఉండాలి. ఇక్కడ వైట్గా ఉండాలి. ఇమేజ్ మస్ట్ నాట్ ఇన్క్లూడ్ అదర్ ఆబ్జెక్ట్స్, అంటే వేరే వాళ్ళ పీపుల్, అంటే వేరే వాళ్ళకి కనపడకూడదు. జస్ట్ వైట్ బ్యాక్గ్రౌండ్, వాల్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే కనబడాలి. ఇమేజ్ మస్ట్ కంటైన్ ఫుల్ ఫేస్, ఇయర్స్, నెక్, షోల్డర్స్ అన్నీ కనబడాలి. ఎయిర్, ఇవన్నీ క్లియర్గా ఉంటుంది. ఇమేజ్ సైజు మీకు 800 నుంచి 200 KB ఉండాలి. 200 KB 800 సైజు ఉండాలి. ప్రాపర్టీస్, తర్వాత ఫోటోగ్రాఫ్ సైజు 45 సైజు ఉండాలి. ప్లీజ్ ఎంటర్ నోట్ ఎవర్ ఫోటోగ్రాఫ్ షుడ్ బి ప్రాపర్లీ క్రాప్ క్లియర్గా ఉండండి. అంతా మీరు ఏదే ఇవ్వాలి వద్దు. ఇమేజ్ షుడ్ బి మనకి జేపీజీ ఫార్మేట్, ఈ ఫార్మేట్లో ఉండాలి ఇమేజ్. ఇప్పుడు డిజిటల్ ఎన్హాన్స్మెంట్, అదర్ ఆల్టర్నేట్ రీటచింగ్ నాట్ పర్మిటెడ్. మీకు 70 to 80% కేస్ క్లియర్గా కనబడాలి. గుర్తుపెట్టుకుని హౌ టు రీసైజ్ యువర్ ఫోటోగ్రాఫ్, ఓపెన్ ఫోటో, ఎంఎస్ పెయింట్లోకి వెళ్ళండి. మీరు పెయింట్లోకి వెళ్ళేసి సెలెక్ట్ రీసైజ్ చేసుకుని కట్ చేసుకుని రీసైజ్ విండో ఓపెన్, సిస్టమ్ ఆటోమేటిక్లీ రీసైజ్ ఆప్షన్ సెలెక్ట్, క్లిక్ ద పిక్సెల్ ఆప్షన్. 276 మనకి హారిజాంటల్ ఇట్లా ఏమో 276 ఉండాలి పిక్సెల్స్, ఇట్లా 354, ఈ హైట్ వచ్చేసి 354 ఉండేటట్టు. స్కానర్, డిపిఏ, ప్రెస్ వర్క్, సేవ్ ఫోటోగ్రాఫ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సిగ్నేచర్ ఈ విధంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి, క్లియర్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సిగ్నేచర్ ఇట్లా క్లియర్గా ఉండాలి స్టూడెంట్స్కి. ఇట్లా ఉండదు, చిన్నగా పెట్టకూడదు, పెద్దగా పెట్టి స్కాన్ చేయండి. ఇది సిగ్నేచర్, ఎడిషనల్ ఇమేజ్ సిగ్నేచర్, ఈ విధంగా అప్లికబుల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ యాక్సెప్టబుల్ ఫోటోగ్రాఫ్స్ ఈ విధంగా ఉండాలి. ఇట్లా ఉండాలి, ఇట్లా క్లియర్గా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళని చండాలంగా చేశాడు, ఇక్కడ నీట్గా ఉంది ఫోటో. ఎలాంటి ఫోటో లేకపోతే మీ అప్లికేషను రిజెక్ట్ అవుతుంది. ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఏదో కామెడీగా దిగినట్టు ఆఫ్ ఫోటో అంటే ఇట్లా దిగాల. నాట్ లుకింగ్ స్ట్రైట్ కెమెరాకి స్ట్రైట్గా వర్క్ చేయాలి. తర్వాత బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్స్ పెట్టొద్దు. కలర్ సాధ్యమైనంత బ్లాక్ అండ్ వైట్ అంటే చిన్నప్పుడు 20-30 సంవత్సరాల బ్లాక్ అండ్ వైట్ వాడారు మేము చిన్నప్పుడు. తర్వాత ఇట్లా ఉండాలి, ఇంప్రాపర్ ఫ్లాష్ ఆర్ ఇంప్రాపర్ లైటింగ్, క్లియర్గా ఉండాలి ఇమేజ్ ఎప్పుడు కూడా. అందుకని ఫోటో స్టూడియోకి వెళ్ళండి. ఇట్లా ఫోటో టేకెన్ విత్ మొబైల్ ఫోన్ ఇంక్లూడింగ్ సెల్ఫీస్ నాట్ అలౌడ్, ఇట్లా ఉండండి. మీరు ఫోటో స్టూడియోకి వెళ్ళండి. డిస్టార్షన్ డ్యూ టు ఎన్లార్జ్మెంట్ ఆఫ్, అంటే దాన్ని సాగదీశారనుకుని ఇట్లా అవుతుందన్నమాట. ఇట్లా నీట్గా ఉండండి. తర్వాత ఇంప్రాపర్ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ చూడండి, కెమెరా అవి ఒక లైట్ పెట్టాడు, అసలు వీడి ఫోటో ఇమేజ్ ఎక్కడన్నా ఉందా, ఇట్లా దిగవద్దు, ఇది క్లియర్గా ఉండండి. ఈ విధమైన రూల్స్ రెగ్యులేషన్స్. టూ మచ్ గ్లేర్ ఆన్ స్పెక్టికల్స్లో ఇట్లా ఉండాలి. అవసరమైతే స్పెక్టికల్ తీసి దిగండి, ఇబ్బంది లేదు. ఈ గ్లేర్ ఉండకూడదు, ఇక్కడ ఉంటుంది కదా గ్లేరు, ఇది కనపడకూడదు, ఇట్లా ఉండకూడదు, ఇట్లా నీట్గా ఉండాలి. తర్వాత మీకు స్పెక్టికల్స్ అవసరం ఉంటే పెట్టుకోండి, లేకపోతే సాధ్యమైన తర్వాత వితౌట్ స్పెక్టికల్తో ఫోటో దిగండి అమ్మ, గుర్తుపెట్టుకోండి. స్పెక్టికల్ రిమూవ్ అవర్ ఐస్, అది ఇట్లా దిగకూడదు, దిగండి, లేకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఇన్స్ట్రక్షన్ ఫర్ యాక్సెప్టబుల్ సిగ్నేచర్స్,
ఇది యాక్సెప్టబుల్, ఇది చిన్నగా చేయకూడదు. ఇది స్టూడెంట్స్ మరి చూడండి ఇక్కడ ఇట్లా చేశారు. అసలు ఎన్ని లేకపోతే మీ అప్లికేషను మరి రిజెక్ట్ అవ్వటం ఖాయం. ఈ అప్లికేషన్ అన్ని ఫాలో అవ్వండి. ముందు మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుంటే మీరు ఇక్కడికి వెళ్ళిపోతే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న మీ యొక్క తర్వాత యూజర్ ఐడి కానీ పాస్వర్డ్ అనుకోండి ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే లోపలికి వెళ్ళి మీకు కావాల్సిన డేటా అని మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అవన్నీ కూడా మరి అప్లోడ్ చేయాలి. మీకు ఏవైనా మరి డీటెయిల్స్ వాళ్ళకి కావాలంటే మీకు నంబర్కి హెల్ప్ లైన్ నంబర్స్ ఇచ్చారాము, ఈ నంబర్స్ని కాల్ చేయండి, ఇబ్బంది. ఇది స్టూడెంట్స్ జాగ్రత్తగా చేయండి, వెరీ కేర్ఫుల్గా అయితే మరి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే కొనసాగి. ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంటావా, మనకి మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఎంపీసీ స్టూడెంట్స్ ఇది రాయండి. బైపీసీ స్టూడెంట్స్ బయాలజీ ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. ఏదైనా 3 సబ్జెక్టులు రాయండి. తర్వాత 15 బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ ఏదైనా 3 సబ్జెక్టులు రాయాలి. బైపీసీ స్టూడెంట్స్, ఎంపీసీ స్టూడెంట్స్ ఇద్దరు కూడా క్లియర్గా డ్యూరేషన్ టెస్ట్ 180 minutes, మొత్తం 240 మార్కులకు ఉంటుంది. మనకి బైపీసీ, ఎంపీసీ వాళ్ళకి 180 మార్కులకి రాస్తే మీకు సరిపోతుంది, ఇబ్బంది ఏమి లేదమ్మా. క్యాండిడేట్ మరి ఇది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మీరు కావాల్సిన సర్టిఫికేట్స్ మీరు చెప్పాను కదా, 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలి, తర్వాత ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ +2 సర్టిఫికేట్ కావాలి, తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అంటే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఎన్సీఎల్ అంటే ఓబీసీ, ఎస్సీ అంటే ఎస్టీ కావాల్సిన సర్టిఫికేట్స్ అయితే మరి అటాచ్ చేయండి. తర్వాత మీరు అడ్మిషన్ ఫామ్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కావాలంటే మీరు ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ అని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. క్వశ్చన్ పేపర్స్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ 25, 24, 23 ఏ విధంగా ఉన్నాయి కూడా చూసుకోండి ఒకసారి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్. జాగ్రత్తగా మరి అప్లై చేయండి. థ్యాంక్ యూ, బాయ్.